నమస్తే మన ఆయుర్వేదంకి స్వాగతం. ఈరోజు మన ఆయుర్వేదంలో టాపిక్ వశీకరణం గురించి. దీనికి కావాల్సిన మొక్క నల్ల ఉమెత, తర్వాత కొంచెం పసుపు, తెల్లదారము. ఈ నల్ల ఉమెత మొక్క మనకి మన ఇంటి పరిసరాల్లో రోడ్లకు ఇరువైపులా కనబడుతుంది, ఉంటుంది కూడా. ఇది 15 అడుగుల పైబడి పెరుగుతుంది. నేను చూసిన వర్షాకాలంలో అయితే చాలా దట్టంగా ఉంటుంది. ఈ ఎండాకాలం కదా, కొంచెం ఆకులలో నీటి శాతం తక్కువైపోయింది. ఈ విధంగా దగ్గరకు వచ్చేసింది. దీని కాండం వచ్చేసి నలుపు ఉంటుంది. దీని మీద ముండ్ల వంటి కాయలు ఉంటాయి. ఇది నల్ల ఉమెత ఈ విధంగా ఉంటుంది. అయితే ఇది వశీకరణము అంటే జన వశీకరణం, అధికార వశీకరణం జరుగుతుంది. మనము తలిసి బయటికి వెళ్ళినప్పుడు ఆ కార్యము విజయవంతమవుతుంది. ఈ మొక్క మన ఇంటి పరిసరాల మొక్క. దీన్ని నోట్లో కానీ కడుపులో కానీ పెట్టుకున్నా కానీ ఇది విషంతో సమానము. దీన్ని కడుపులోకి తీసుకోకూడదు, పిచ్చెక్కుతుంది, చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది, చనిపోతారు. ఇది చాలా ప్రమాదకరమైనది. అయితే ఇందులో గమనించాల్సిన అంశం ఏంటంటే, వశీకరణంకి చెప్పిండ్రు కదా అని చెప్పేసి, ఏదో అమ్మాయి ఉంది, ఆంటీలు ఉన్నారని చెప్పేసి స్త్రీల మీద ప్రయోగిస్తే ఇది వశీకరణం జరగదు. అధికార వశీకరణం అంటే ఏదన్నా ఒక మంచి పని కోసం మాత్రమే వాడుకోవచ్చు. మనం ఇతరులకి ఎంత మంచిగా వాడుకుంటే మనకు అది అంత మంచిగా పనిచేస్తుంది. అంటే అది ఒక తల్లిలాగా కాపాడుతుంది మనల్ని. దీనికి ఉండే గుణం అలాంటిది. 10 మందికి మంచి చేస్తే, ఆ 10 మంది కలిసి మంచి చేస్తే ఎంత అవుతుందో అది మనకే వచ్చేస్తుంది. కానీ ఎప్పుడు కూడా స్త్రీల మీద, మహిళల మీద ఈ వశీకరణం అనేది ప్రయోగించకూడదు. అయితే దీని వశీకరణ మాత్రం చాలా ఉత్తమమైనది. అది మాటల్లో చెప్పటం వర్ణతీతం. ఈ మొక్క మనల్ని తల్లిలాగా కాపాడుతుంది. ఇది చూడటానికి మొక్కే కదా అని అనుకుంటాము. ఇది ఏం చేయాలంటే, ఒక శుభ నక్షత్రాన ఎక్కడుండదో చూసుకొచ్చుకోవాలి. చూసుకొని దానికి ఒక 2-3 రోజుల నీళ్లు పోసుకుంటూ రావాలి. అంటే నీళ్ళు దాన్ని మొదటిగా పోయాలి, దానికి ఆహారం పెట్టాలి కదా. ఆ విధంగా పోసి దాన్ని చూసుకొని, మనం కూడా దానికి నీళ్ళు పోసినప్పుడు స్నానం చేసుకొని చూసి శుభ్రంగా పోయాలి. ఏదో డబ్బులు తీసుకెళ్ళామో పోసామో అని అన్నట్టుగా కాకుండా శుభ్రంగా ఉండి నీళ్ళు పోసుకుంటే అది చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ వశీకరణంలో చాలా రకాలు ఉన్నాయి, కానీ మనం ఇప్పుడు చెప్పుకునేది మాత్రం అధికార వశీకరణం. నేను ఇది అనుభవించిన యోగం చాలా మందికి కూడా చూశాను, చాలా చక్కగా పనిచేసింది. ఇది వాడుకలో ఉన్నది. ఇలాంటివి ఈ ఆకులు అలాలతోనే వశీకరణాలు కానీ ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. అవన్నీ మరుగున పడిపోయినాయి, అక్కడక్కడ కొంచెం ఉన్నాయి. ఇవి మనతోనే అంతం కాకూడదు, 10 మందికి తెలియపరచాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. ఇలాంటి వశీకరణమే కాదు, చాలా చాలా మంచి మంచి మందులు కూడా ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోలు పూర్తిగా తెలుసుకోవడానికి మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ తెలిసిన మిత్రులందరితో ఈ వీడియోను చూపించండి. అయితే ఈ వశీకరణంలో స్త్రీల మీద మాత్రం ప్రయోగించకూడదు. మరీ చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ ప్రయోగించినా తిరిగి మీకే చెడుగా జరుగుతుంది. అధికార వశీకరణకు మాత్రమే. అయితే ఈ వశీకరణంలోనే కాకుండా ఈ మొక్క రసవాదంలో కూడా చాలా మహత్తరంగా పనిచేస్తుంది. రసవాదం అంటే మేకింగ్ ఆఫ్ గోల్డ్, బంగారు తయారు చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. మెర్క్యూరీ పాదరసం మీకు తెలిసి ఉంటుంది కదా, దాన్ని పట్టుకుంటే చేతితో దొరకదు. కానీ ఈ మొక్క క్రియ వలన దాన్ని చేతితో కూడా పట్టుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తా. తర్వాత ఆ మెర్క్యూరీని చేతిలో పట్టుకోవచ్చు. మెర్క్యూరీకి ఎర్రని వర్ణం కూడా తెప్పించవచ్చు, అంటే ఎర్ర కలర్ వస్తుంది. అంటే దీనితో ఈ ఆకులు, ఈ కాయలు, విత్తనాలతో చేయడం వలన దానికి ఆ కలర్ కూడా వస్తుంది. ఇది అంటే బంగారం తయారీలో కూడా ఈ మూలిక వాడతారు. అందులో రసవాదులు అంటారు, వాళ్ళకు బాగా తెలిసేది. అంటే మీకు తెలియపరుస్తున్నాయి, ఇది ఒకటే దానికి వస్తుంది అంటే ఇంకో దానికి కూడా వస్తుంది, రసవాదంకి వస్తుంది. తాంత్రిక క్రియలలో
కూడా దీన్ని వాడతారు. కానీ మనకు కావాల్సింది మాత్రం వశీకరణం. మనం వశీకరణంనే చూద్దాము. దీన్ని వశీకరణం చేసుకోవటానికి విధియుక్తంగా ఏ విధంగా తీయాలి, ఎట్లా తీయాలి, దీని విధి విధానము ఏంది అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఈ మొక్కను ముందుగా చూసుకొని, అంటే ఒక గ్రహణ కాలం మందు కానీ ఆదివారం అమావాస్య రోజు చేయవలసిన క్రియ ఇది. ఒకరోజు ముందు ఏం చేయాలంటే ఆ మొక్కను చూసుకొని ఒక 3 దారం, అంటే 1 మీటర్ దారం అంటే తీసుకొని కొంచెం 2 చిటికెల పసుపు ఇంకో ఈ విధంగా తీసుకొని అందులో 2-3 నీళ్ళ చుక్కలు వేసి ఈ దారమును అందులో రెండింటితో కలపాలి. అంటే ఇది ఈ విధంగా చేయడానికి కారణం ఏంటంటే ఆ చెట్టుకు సంకల్పం చెప్పాలి. మనం ఎందుకు చేస్తున్నాము, చేయవలసిన పని ఏంది, దేనికోసము, అవసరమా, మంచిగా, చెడు, లాభమా, నష్టమా అనేది దాని ద్వారా తెలియపరచడం అన్నమాట. ఇది మనం మంచి పని కోసమే అని చెప్పాలి, చెడు పని కోసం అని చెప్పకూడదు. అంటే మనం మంచి పని కోసం వాడితే అది మనకు మంచి జరుగుతుంది, చెడు పని కోసం వాడితే చెడు జరుగుతుంది. సో మనం మంచి పనికి వాడదాం. అయితే ఆ చెట్టును చూసిన తర్వాత దాన్ని దారంతో కట్టాలి. ఈ పసుపు పూసాం కదా మనం ఇంతకుముందు, ఆ దారం కట్టి దానికి పక్కన ఇంకో కట్టెకు కానీ లేదా ఇంకో చెట్టు ఏదన్నా ఉంటే రాయికో దేనికో దాన్ని బంధించాలి. బంధించడం అంటే కట్టడం, ఎటు పోకుండా చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే ఈ విధంగా తెలియాలని తెలియకపోవచ్చు. రాయికైనా కట్టవచ్చు, లేదంటే పక్కన ఇంకో కర్రను, చిన్న కర్రను కానీ లేదా ఇంకో మొక్క ఉంటే దానికి కట్టవచ్చు. కడుతున్నారు చూడండి, చూసారు, అదే ఇంకో చెట్టు ఉంది దానికి కడుతున్నారు. అంటే మనం ఇప్పుడు ఇంకో చెట్టును చూసాం, దానికి ఈ విధంగా దాన్ని బంధించడం అంటారు. ఈ విధంగా చేసుకోవాలి. అంటే విధి విధానము, శాస్త్రోపచారం అంటారు సంథింగ్. అంటే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా చేస్తే ఆ మొక్కకి చలనం అనేది వస్తుంది. మనం ప్రేమతో మాట్లాడితే ఏ చెట్టు అయినా మన దగ్గర మాట్లాడుతుంది. దానికి ప్రతిస్పందన అనేది కంపల్సరీ ఉంటుంది. ఇది మన సైన్స్ కూడా నిరూపితమైంది. అంటే సైన్స్ కంటే ముందు నుంచి ఏది జరుగుతుంది అట్లాగని సైన్స్లో లేదా, సైన్స్ కూడా ఉంది, నిరూపించింది. మనం ఇప్పుడు చేయడం అలాగనమాట. దానికి అలా కట్టి రోజు 2-3 రోజులలో అట్లాగా నీళ్ళు పోసి రావాలి. అంటే ఎప్పుడు నీళ్ళు పోయాలంటే ఇంక 2-3 రోజులు అయితే సూర్యగ్రహణము లేదా చంద్రగ్రహణం కానీ ఆదివారం అమావాస్య వస్తుంది అన్న రోజు పోసుకొని దాన్ని కట్టేసి ఆ రోజు గ్రహణకాలం మందు కానీ పర్వదినం మందు కానీ ఆదివారం అమావాస్య నాడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ఈ విధంగా తూర్పుకు బారిన వేరును సేకరించాలి. ఆ వేరు తెగిపోకూడదు. తెగిపోతే ఎందుకు తెగకూడదు అంటే తెగితే పని మధ్యలో ఆగిపోతుంది. తెగకుండా ఉన్నది ఉన్నట్టు వచ్చిందనుకో మన పని సక్సెస్ 100% అనమాట. ఇది చాలా రహస్యమైన క్రియ, మనకెవరు చెప్పరు. నేను చెప్తున్నా, చేసుకోండి, లాభపడండి. కానీ వశీకరణం అని ఇంకో విధంగా మాత్రం ఆలోచించవద్దు. మీ మైండ్లో సంథింగ్ ఇస్ దేర్, ఏదో థాట్ ఉన్నట్టు ఆ థాట్ని పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా చూసాం కదా, దానికి తూర్పున బారిన ఏరు చూడండి, ఆల్రెడీ కొంచెం ముందు వచ్చేసింది, చూశారు కదా. ఓకే, తూర్పుకి చాలా చాలా ఏర్లు వస్తాయి, ఒకటే అని కాదు, చాలా ఏర్లు వస్తాయి. కానీ మనకి ఒకటి చాలు. ఒకటి అంటే మిరియం గింజ చిన్నదైనా తింటే ఒళ్ళంతా కారం అవుతుంది. అలాగే ఇది ఒక్క ఏరు. మనకి మన ప్రాణము ఉన్నంత వరకు మనల్ని కాపాడుతుంది. మనము దానికి ఎంత విలువ ఇచ్చి ఎంత మంచిగా చూసుకుంటామో మనల్ని అది అంత మంచిగా చూసుకుంటుంది. మళ్ళీ చెప్తున్నా, తల్లిలాగా మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు ఆ తూర్పుకు బారిన ఏరును తీసుకొచ్చాం కదా, దానికి మనకు కావాల్సిన పరిమాణంలో దాన్ని తీసుకోవాలంటే మనకి కొంచెం చాలు, తెగకుండా తీసాం కదా. ఒక 6 ఇంచులు వచ్చింది, 10 ఇంచులు వచ్చింది అంటే మనకి మొత్తం అవసరం లేదు. దాన్ని ఇంకో వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా వాడుకోవచ్చు. అంటే మనకి ఎంత అంటే 1 అంగుళం పైన అంటే 2 అంగుళాలు లోపల 3 అంగుళాలు కూడా వాడచ్చు. దానికి ఏం చేయాలంటే తీసుకొని ఒక రక్ష రేకు అంటారు, ఒక రేకు, చిన్న రేకు తీసుకొని ఆ రేకు పైన ఒక అశ్విని బీజం అనేది రాసుకోవాలి. చాలా మంచిది అన్నమాట. అశ్విని బీజం అనేది తెలిసిన వాళ్ళు రాస్తారు, అది గురువుల దగ్గర నేర్చుకోవాల్సిన అంశము.
లేదా రాయించుకొని మన దగ్గర పెట్టుకుంటాం కదా, అది రాసిన తర్వాత దాన్ని మడతపెట్టి దాన్ని జాగ్రత్త పరుచుకోవాలి. ఈ విధంగా రేకు చిన్నది తీసుకోవాలి. రేకు కూడా చాలా పొడవు ఉంటుంది, మనం చిన్న ముక్క చాలు. ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఆల్రెడీ దాని మీద రాసింది, అంటే ఒక ఇనప గుట్టంతోనే రాయాలి దాని మీద. ఇది నిగూఢమైన రహస్యం, బట్ట బయలు చేస్తున్నా. వాడండి, ఉపయోగించుకోండి. అదే ముందే అశ్విని బీజం లిఖించబడి ఉంది దాని మీద, ఆ ఏరియాలలో అటు అటు. దాన్ని ఏం చేయాలంటే మడత పెట్టుకోవాలి, ఫోల్డ్. ఇది మనల్ని అన్ని విధాలుగా కాపాడుతుంది. మనం ఇంకో విషయం ఏంటంటే, సర్వజన వశీకరణం చేసాం కదా, మనం ఏదో బ్యాంకులకు వెళ్ళేసి వాడిని వశం చేసుకుందాం, లేదా బంగారం వశం చేసుకుందాం, లేదా ఇంకోదే వశం చేసుకుందాం అంటే కాదు. మంచి పని కోసం 10 మందికి ఉపయోగపడికి మాత్రమే వస్తున్నది. ఏదో మన స్వార్థం కోసం పోతే రాదు. అయితే ఆ విధంగా చేసిన దాన్ని, ఆ యంత్రంతో పాటు మనం ఇప్పుడు సేకరించిన మూలికను బంగారం తాయితులో కానీ, వెండి తాయితులో కానీ, రాగి తాయితులో కానీ, అంటే మన ఆర్థిక స్తోమతను బట్టి అందులో పెట్టి దాన్ని గట్టిగా లోపలికి పెట్టి అదిని పట్టి బయటికి రాకుండా దాన్ని మూసేయాలి. డబ్బులు ఉన్న వాళ్ళు బంగారం పెంచుకోవచ్చు, మిగతా వాళ్ళు వెండి వాడవచ్చు, ఏం లేని వాళ్ళు రాగి వాడవచ్చు. ఏది వాడినా ఫలితం ఒకటే, కాకపోతే 2-3 నిమిషంలో తేడాలో. దాన్ని జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. దానికంటే మొత్తం మూసేయాలి దాన్ని, హోల్ లేకుండా, లేదంటే అది బయటకు వచ్చే ఆస్కారం ఉంది. ఈ విధంగా దాన్ని మూసుకోవాలి. ఈ విధంగా చేశాక దానికి 2 కన్నాలు ఉన్నాయి. ఈ దారం ఉంది కదా, ఇలాంటి దారము 4-5 రంగులు ఉంటుంది. మనకు అక్కడ కొట్లలో కానీ బయట అమ్ముతుంటారు, ఆ టెంపుల్ దగ్గర. ఇలాంటి దారం ఉంటుంది, 4-5 రకాలు ఉంటాయి. ఆ దారము దానికి కట్టుకొని మెడలో కట్టుకోవాలి. నడుముకి కట్టుకోవద్దు, చేయికి కట్టుకోకూడదు. నడుముకి కట్టుకుంటే మంచిదంటారు, కనిపించకుండా ఉండదంటారు. కానీ మనము ఆ మూలికకి విలువ ఇవ్వడం లేదన్నమాట. నడుము కంటే మెల్లో వేసుకుంటే విలువ ఉంటుంది. ఈ ఉమెత మొక్క ఎంత మంచిగా పనిచేస్తుందని అనేది అనుభవించిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది సర్వజన వశీకరణం కూడా చేస్తుంది. గ్రహణ కాలం మందు కానీ, పర్వదిన మందు కానీ, ఆదివారం అమావాస్యలందు కానీ విధియుక్తంగా తీసిన ఈ మూలికను దానికి అన్నీ తయారు చేసుకొని, దానికి సంకల్పం చెప్పి దాన్ని మనం ధరించినట్లయితే అది మనకు చాలా లాభము చేకూరుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, మంచి మంచి మందుల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సందేహాలను, సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏదైనా మందు కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేస్తే పోస్ట్ చేస్తే నేను మెల్లగా మాట్లాడుతున్నాను. ఇది సీక్రెట్ కాబట్టి మెల్లగా మాట్లాడుతున్నాను. మీరు కూడా సీక్రెట్గా వినండి. నమస్తే మన ఆయుర్వేదం.